మంచి బాగా వచ్చింది గైస్ మీకు ఇది చేసిన ఫ్లేవర్ కొంచెం సూపర్ ఉంది గైస్ సరే లేక చికెన్ చికెన్ యాడ్ చేస్తున్నాను గైస్ చికెన్ యాడ్ చేస్తున్నాను గైస్ ఇప్పుడు యాడ్ చేస్తాను అన్ని చికెన్ సైజ్ తర్వాత నేను చూపిస్తాను నేను మీకు సైజ్ గైస్ అన్న బాగా చూడండి చాలా చికెన్ తో యాడ్ చేయండి ఇప్పుడు సపోజ్ అన్న అయితే అమ్మ చాలా సైజ్ ఉంది అసలు నేను అన్న సైజ్ అక్కడ ఉన్న బిర్యానీ ఇప్పుడు కొంచెం సపోజ్ చాలా సైజ్ లో నాకు కొంచెం సైజ్ ఉంది ఇప్పుడు అలా నేను సైజ్ చేయాలి కానీ నాకు ఎందుకంటే ఇది ఆవిరి తీసేస్తున్నాను నేను కొంచెం తొందరగా అది ఆవిరి పోయేదాకా అందులో చాలా టైం లేట్ అవుతుంది. అసలు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందా. ఇందులో కొద్దిగా మళ్ళీ నేను వాటర్ మిక్స్ చేస్తాను చూడండి. బీన్స్ ఇదంతా మొత్తం మిక్స్ చేసి ఈ ప్రాసెస్ ఇందులో మిక్స్ చేస్తాను అనమాట నేను. అండ్ ఇప్పుడు కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తాను ఎందుకంటే కన్సిస్టెన్సీ కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి ఇది సింపుల్ ఎలా ఉందనేసి వాటర్ మిక్స్ చేసా. అండ్ సాల్ట్ అదంతా పర్ఫెక్ట్గా ఉందా లేదా ఒకసారి నేను చెక్ చేసుకుంటా. వేడిగా ఉందండి కాలుతుంది. సూపర్ ఉంది గైస్. సాల్ట్ గిల్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో చూసిండ్రు కదా బిసిబెల్లాబాత్ ఎలా చేయడం అని. ఒకసారి మీరు ట్రై చేసుకోండి. నేను ఒకసారి ప్లేట్లో చూపిస్తాను. సో ఫైనల్గా గరం గరం బిసిబెల్లాబాత్ పగ వస్తుంది చూడండి. గరం గరం బిసిబెల్లాబాత్ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం గీని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గైస్. చూసిండ్రా మీరు ఒకసారి ట్రై చేయండి.